ఓవర్ థింకింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, అందరికీ ఉండే ప్రాబ్లమే కదా. అది ఎందుకు జరుగుతుందో చూద్దాం, రైట్. అది ఒక చిన్న లూప్ లాంటిది, యాక్చువల్ పెద్ద లూప్ లాంటిది. లైక్ థాట్స్, డౌట్స్, ఫియర్స్ అండ్ మళ్ళీ థాట్స్. లైక్ ఆలోచనలు, మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి. దాని గురించి ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దామన్నా కూడా చాలా ఆలోచనలు వస్తాయి. దాని గురించి డౌట్స్ ఉంటాయి, నేను చేయగలుగుతానో లేదో, చేయలేకపోతే ఎలా, ఇలాంటి డౌట్స్ మన పైన మనకు ఉంటాయి. అండ్ ఫియర్స్ అంటే భయపడతాం. లైక్ ఒకవేళ చేయలేకపోతే నా ఇమేజ్ ఏమైపోతుంది, అందరు నా గురించి ఏమనుకుంటారు, నా పరువు ఏమైపోతుంది, ఇలాంటి ఫియర్స్. సో మళ్ళీ థాట్స్. సో ఇదొక లూప్ లాగా కంటిన్యూస్గా మన మైండ్లో వెళ్తూనే ఉంటుంది. దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నీకు ఒక టిప్ చెప్తాను. హాయ్, ఐఎమ్ శృతి వంగ, ఐఎమ్ ఏ హిప్నోథెరపిస్ట్. ఈరోజు నేను ఓవర్ థింకింగ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని గురించి ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే మనము ఒక చిన్నది పెంచుకోవాలి. ఏంటది? ట్రస్ట్. సో దట్ ఈస్ ట్రస్ట్. జస్ట్ ట్రస్ట్ కాదండి, అది సెల్ఫ్ ట్రస్ట్ మనం పెంచుకోవాలి. సో ఇది మనం పెంచుకుంటే ఓవర్ థింకింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ సెల్ఫ్ ట్రస్ట్ ఎలా పెంచుకుంటాం? ఏం లేదండి, దాని గురించి డైలీ మనం యాక్షన్స్ తీసుకోవాలి. మన గోల్ వైపు చిన్నదైనా మనం డైలీ మార్నింగ్ టు డూ లిస్ట్ రాసుకుంటాం కదా, 1, 2 or max 3 వరకు సింపుల్ టు డూ లిస్ట్, ఆర్ ప్రీవియస్ డే నైట్ మన నెక్స్ట్ డే ఏమేం చేయాలో రాసుకుంటాం కదా. సో రాసుకున్నవి కంపల్సరీగా ఫినిష్ ఆఫ్ చేయాలి, కంప్లీట్ చేయాలి. సో దానివల్ల మనకి ట్రస్ట్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ట్రస్ట్ వల్ల ఆటోమేటిక్గా ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ రోజు నుంచి మీరు యాక్షన్ టేకర్ అని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ గురించి డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ.